హాయ్ హలో ఫ్యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా 27/10/2025లో జరిగిన షిఫ్ట్ 2 నుండి ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మొదటి ప్రశ్నని గమనించినట్లయితే OPQRWX మరియు వైలు ఉత్తరాభిముఖంగా ఒక సరళ రేఖలో కూర్చున్నారు. సార్, సరళ రేఖ అంటే ఏమిటి? అంటే పక్క పక్కనే నిటారుగా కూర్చొని ఉండటాన్ని సరళ రేఖ అని అంటారు. అంటే 1 2 3 4 5 6 7. ఇప్పుడు గమనించినట్లయితే ఇటు ఎడమ ఇటు కుడి. పీకి ఎడమ వైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. పీకి ఎడమ వైపునంట ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అంటే పి ఇక్కడ కూర్చుంటే ఎడమ వైపున ఇద్దరు మాత్రమే కూర్చుంటారు. పి మరియు డబ్ల్యూల మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చోవాలి. అంటే 1 2 3 డబ్ల్యూ మరియు పీల మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. డబ్ల్యూ మరియు ఎక్స్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. అంటే ఎక్స్ ఇక్కడ కూర్చుంటే ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు. ఓకి తక్షణమే ఎడమ వైపున ఆర్ కూర్చున్నాడు. ఓకంట తక్షణమే ఎడమ వైపున ఆర్ కూర్చోవాలి. అంటే 2 స్థానాలు ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓ కూర్చుంటే ఓకి వెంటనే ఎడమ వైపున ఆర్ కూర్చుంటాడు. వై అను వ్యక్తి డబ్ల్యూకి తక్షణ పొరుగువాడు కాదు. అంటే ఓ అను వ్యక్తి డబ్ల్యూకే తక్షణ పొరుగువాడు కాదు. అంటే ఇక్కడ వై కూర్చుంటాడు. ఇంకా మనకు మిగిలిన వ్యక్తి క్యూ. ఇప్పుడు క్యూకి కుడివైపున ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రాయాలి? అంటే ఇక్కడ వచ్చే సంఖ్య ఏమిటి? ఇప్పుడు గమనించినట్లయితే మొదటగా -2 చేశారు. 91లో -2 తీస్తే 89. తరువాత గమనించినట్లయితే -4 చేయడం జరిగింది. తరువాత గమనించినట్లయితే -6 చేయడం జరిగింది. తరువాత గమనించినట్లయితే -8 చేయడం జరిగింది. ఇప్పుడు మనం -10 చేయాలి. అంటే ఇక్కడ -10 చేస్తే 961 అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి? ఇక్కడ గమనించినట్లయితే R18, J10, V22, Q17, I9, U21, P16, H8, T20, O15, G7, S19. ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ -1 చేయడం జరిగింది. తరువాత -1 చేయడం జరిగింది. తరువాత గమనించినట్లయితే -1 చేయడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే -1 చేయడం జరిగింది. -1 చేయడం జరిగింది. -1 చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ప్రతి ఒక్కదానికి కూడా -1 చేయగలిగితే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 14 అంటే n. 7లో -1 అంటే 6 అంటే f. 19లో -1 18 అంటే r. అంటే NFR. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
క్రింది సంఖ్యల శ్రేణిని పరిశీలించి తరువాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అన్ని సంఖ్యలు ఒకే అంకె సంఖ్యలు మాత్రమే. లెక్కింపు ఎడమ నుండి కుడికి మాత్రమే చెయ్యాలి. ఎడమ 571842395761 కుడి. తక్షణమే తరువాత ఒక బేసి సంఖ్య ఉండేటువంటి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే ముందు సరి సంఖ్య ఉండాలి, దానికి వెంటనే బేసి సంఖ్య ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సరి సంఖ్య ఉంది, ఇక్కడ బేస్ సంఖ్య ఉంది, తరువాత సరి సంఖ్య ఉంది, బేస్ సంఖ్య ఉంది. మిగతా వల్ల కూడా బేస్ సంఖ్య బేస్ సంఖ్య సరి సంఖ్య బేస్ సంఖ్య సరి సంఖ్య సరి సంఖ్య బేస్ సంఖ్య బేస్ సంఖ్య బేస్ సంఖ్య. అందుకు మనకు 2 జతలు మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వస్తువు 8,900 రూపాయలకు కొనుగోలు చేయబడింది. దాని ధర 40% వరకు మార్క్ ఆఫ్ చేయబడింది. మార్క్ ఆఫ్ అంటే ప్రకటితం. ఆ తరువాత దానిని ప్రకటించబడిన ధరపై 5% తగ్గింపు అమ్మారు. లావాదేవీలు లాభ శాతం ఎంత అని అడగడం జరిగింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు కొన్న వెలతో వస్తువు యొక్క కొనుగోలు ధరపై అవసరం లేదు, ఎందుకంటే మనల్ని అడిగింది లాభ శాతం ఎంత అని. ఇప్పుడు గమనించినట్లయితే మొత్తాన్ని 100% అనుకుంటే 40% ఎక్కువగా ముద్రించి 140కి ముద్రించారు. ఇప్పుడు 140 ఇంటూ 5% తగ్గింపు ఇచ్చారు. బై శాతం కోసం 100. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ చేస్తే 14 5ల 70. 70/10 అంటే 7. ఇప్పుడు గమనించినట్లయితే మనం కొన్న శాతం 100% అయితే మనం అమ్మింది ముద్రించింది 140పై 7% తగ్గింపిస్తే 133. అంటే ఇప్పుడు మనం కొన్న ధర 100% అనుకుంటే మనం అమ్మిన ధర 133. అంటే 100పై 33% మనకు లాభం రావడం అనేది జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/20 అనేది 10/40లో ఎంత శాతం? ఇప్పుడు గమనించినట్లయితే 1/20 ఇంటూ 10/40. ఇప్పుడు కింద ఉన్న హారాలను 20తో ఒకసారి 20తో 2 సార్లు చేస్తే 1/1 ఇంటూ కింద ఉన్న భిన్నం తిరగబడితే 2/10 ఇంటూ శాతం కోసం 100 2 5ల 5 20ల అంటే 20%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పని చేస్తే ఒక పనిని ఏ మరియు బిలు 6 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ప్లస్ బి 6 days. బి ఒక్కడే అదే పనిని 12 రోజులలో పూర్తి చేయగలడు. బి ఒక్కడు అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ ఒక్కడే రెట్టింపు పనిని చెయ్యడానికి ఎంత సమయం రోజులలో పడుతుంది అని అడిగాడు. అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 12 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఒక్క భాగం 12 అయితే మరొక భాగం 12. ఇప్పుడు రెట్టింపు పనిని అంటే 12కి రెట్టింపు 24. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సంఖ్యలోని 20%ను 90కి కలిపితే ఫలితం అదే సంఖ్య అవుతుంది. అదే సంఖ్య 80% అంటే ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే మొత్తం 100% అనుకుంటే 20% పోతే మనకు 80%. 20% 90 అయినప్పుడు
80% కూడా 90 అవుతుంది. ఎందుకంటే ఒక సంఖ్యలోని 20% 90కి కలిపితే ఫలితం అదే సంఖ్య అవుతుంది. కాబట్టి ఆన్సర్ 90. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన ఏ ప్రశ్న అయినా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే మన యూట్యూబ్లో ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.